నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. సాధ్యం కానటువంటి ఏదీ లేదనేటువంటి విధంగా అన్నీ తానే నడిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు. కాపులు సంఘటితం అవుతారా అనేటువంటి ఆలోచన వంగవీటి మోహన్ రంగ గారి సమయంలో అవడం చూసాం. తర్వాత అనూహ్యంగా ఆయన మరణించడం చూసాం. చిరంజీవి గారి సమయంలో అవ్వడం చూసాం. అనూహ్యమైన రీతిలో చిరంజీవి గారు అనేటువంటి రాజకీయ ప్రస్థానం మధ్యలో అనుకోకుండా ముగియడం చూసాం. మొదలగడ పద్మనాభం గారు కొంత కదలిక తీసుకురావడం చూసాం. తీసుకొచ్చినటువంటి పద్మనాభం గారు దాన్ని సద్వినియోగపరుచుకోలేకపోవడం చూసాం. పవన్ కళ్యాణ్ గారు కాపులను పెద్దన్న పాత్ర పోషించమన్నప్పుడు ఇది అసలు సాధ్యమేనా అనేటువంటి ఆలోచనలకు వెళ్ళాం. ఖచ్చితంగా మరిన్ని ఎక్కువ సీట్లు తీసుకుంటుంటే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా పవన్ కళ్యాణ్ గారి గవర్నెన్స్కి గ్రిప్ ఉండేదనేటువంటి ఆశ నిరాశల మధ్య ఖచ్చితంగా కొట్టుమిట్టాడు. ఏదేమైనప్పటికీ 21 సీట్లు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తే అన్నీ తానే నడిపించినటువంటిది ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయేటువంటి అద్భుతమైనటువంటి రాజకీయ వ్యూహం. సరే, ఇటువంటి ప్రతిపక్షానికి స్థానమే లేనటువంటి పరిస్థితుల్లో డిజాస్ట్రస్ డిఫీట్ అనేటువంటిది వైఎస్ఆర్సీపీ చూడడం అనేటువంటిది ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ప్రజల తీర్పు అందరికీ శిరోధార్యం. ఓటమి అనేటువంటిది ఒకవేళ చూసిన 40 సీట్లు ఒకవేళ 50 సీట్లు వస్తాం అనేటువంటిది వింటాం. కానీ అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ఓడిపోయింది, కానీ అంత గణనీయంగా ఓడిపోలేం. మరి ఏ కారణం రీచానో ప్రజలు విసిగెత్తిపోవడమో, లేకపోతే ప్రజలకు సంక్షేమ పథకాలు కాకుండా అభివృద్ధి జరగట్లేదు అనేటువంటి ఆందోళన, రకరకాల ఫ్యాక్టర్స్. ఇటు కూడా ఆ పోస్ట్ మార్టం అనేటువంటిది 1 వీక్ 10 డేస్ తర్వాత ఇదంతా చల్లారిన తర్వాత ఎవరి నుంచైనా మనకి ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్పుట్స్ వస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇప్పటి వరకు ఈ ఎలక్షన్ వరకు చూస్తే కేంద్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా చక్రం తిప్పబోయేటువంటి స్థితికి వచ్చారనేటువంటిది వేరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. రాష్ట్ర స్థాయిలో మాత్రం అసలు ఇలాంటి ఒక పరిస్థితికి దార్శనికంగా నడిచినటువంటి వ్యక్తి మాత్రం కొణిదెల పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి. అది ఎవరూ కూడా ఊహించినది కాదు, సాధ్యం అవుద్దని నమ్మింది కూడా కాదు. గెలిచిన తర్వాత అందరూ మాకు ముందే తెలుసని మాట్లాడతారు చాలామంది, ఓడినప్పుడు మాకు తెలుసని మాట్లాడతారు. కానీ కేకే సర్వేస్ అనేటువంటి అతను ఆయన చేసినటువంటి సర్వే ఒక రకమైనటువంటి అద్భుతం. అయితే అంటే ఆరా మస్తాన్ గారి సర్వే అనేటువంటిది పూర్తిగా నియర్ టు పాసిబిలిటీ కూడా కనపడిన టైంలో కూడా అతను ఒక్కడే తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉంటుందో నిజంగా అది చాలా హర్షణీయమైనటువంటిది. అలాగే కాపులు ఎందుకు సామాజిక వర్గాలు మాట్లాడుతున్నారంటే, రాజకీయాలు మామూలు సామాన్య వ్యక్తులకు కులాల గురించి మాట్లాడినప్పుడు ఒక ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ రాజకీయాలు పరిశీలించే వాళ్ళకి కులాల నేపథ్యం మీద ఒక అవగాహన ఉంటుంది. కాపులు ఎంత సంఘటితం అవుతారంటే 2 ఎలక్షన్లకు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి సరిగ్గా చేయూతనివ్వాల. ఈ ఎలక్షన్ కూడా ఎంత ఉంటారులే, మా అయితే 18 to 25 years 18 to 30 years సెగ్మెంట్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారితో నడుస్తుంది. 35 to 45 సెగ్మెంట్ అనేటువంటిది 50-50గా ఉంటుంది. 45+ సెగ్మెంట్లో ఎంతమంది వస్తారు అనేటువంటి ఆలోచన చాలామంది అనలిస్టుల దగ్గర నుంచి ఉన్నప్పుడు ఈరోజు చూస్తే 98% స్ట్రైక్ రేట్తో సొంత సామాజిక వర్గాన్ని మూవ్ చేయడమే కాకుండా ఇతర సామాజిక వర్గాల్లో కూడా ప్రభావం చూపడానికి కేంద్ర బిందువు అయినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా అతను చేసినటువంటి కృషి, ఆయన పడ్డటువంటి అవమానాలు, ఆయన పార్టీని స్టీరప్ చేసుకుంటా 21 ఖచ్చితంగా కొడతాం అనేటువంటి కాన్ఫిడెన్స్ చెప్పడమే కాకుండా దాన్ని చేయడం నిజంగా అద్భుతం. అలాగే బీజేపీ పార్టీకి 8 సీట్లు రావడం అనేటువంటిది కూడా నిజంగా డెమోక్రటిక్ ఈక్విలిబ్రియంని రిస్టోర్ చేసుకోవడం అయింది. 10 సీట్లు వైఎస్ఆర్సీపీ, 8 సీట్లు బీజేపీ, 21 సీట్లలో జనసేన, అలాగే 134 పైసీలు స్థానాలు 134లో టీడీపీ అనేటువంటిది ఖచ్చితంగా డెమోక్రటిక్ ఈక్విలిబ్రియం 4 పార్టీస్ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటిది మన అసెంబ్లీ స్థాయిలో ఉంటుంది. ఇక మేనిఫెస్టో ప్రాబబ్లీ నాకు ఇప్పటికి కూడా నమ్మకం లేదు. అండ్ ఐఎమ్ సారీ టు సే దిస్, మేనిఫెస్టో మీద నాకు నమ్మకం లేదు, కూటమి ఇచ్చిన మేనిఫెస్టో మీద. కానీ ఏవైనా జరగచ్చు రాజకీయాలు అనేటువంటిది రిజల్ట్తో చూసాం. కాబట్టి బహుశా కేంద్రాన్ని ఒక రకంగా చెప్పాలి అంటే స్టిల్ చేయగలిగేటువంటి, కేంద్రాన్ని ఫ్రీజ్ చేయగలిగే కెపాసిటీలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి 23-24 ఎంపీ స్థానాలతో ఉన్నారు.
అండ్ అంత అద్భుతమైన మెజారిటీ ఏమీ కేంద్రంలో రాలేదు. ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి మధ్య హార్డ్లీ 30 to 40 సీట్స్ డిఫరెన్స్ కనబడతా ఉంది. ఈ టైంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాలకు కనుక దీన్ని వాడితే మనకి కొంచెం బెనిఫిషియరీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ఎటువంటి వెంజెన్స్ అనేటువంటిది పాలిటిక్స్లో సాధారణంగా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఆయన బాధ్యత తీసుకుంటారనేటువంటి సర్కిల్స్ మనం వింటున్నాం. కాబట్టి పొలిటికల్ సర్కిల్స్లో దట్ ఈస్ అప్ టు దియర్ పొలిటికల్ సినారియోస్ అండ్ సిచ్యువేషన్స్. దాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారనేటువంటిది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చూడాలి. బట్ జనసేన వరకు మాత్రం ఇట్స్ అ టైమ్ టు థింక్ బియాండ్ సెలబ్రేషన్స్. నా వ్యక్తిగతమైన అభిప్రాయం. పార్టీ అధ్యక్షులకు తెలిసే ఉంటుంది ఆయనకి. సో ఖచ్చితంగా ఆ రాజకీయం అనేటువంటిది ఆయన చేసుకుంటూనే వెళ్తారు. ప్రతిపక్షం అనేది ఆల్మోస్ట్ లేకుండా ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష పాత్ర ఎవరు పోషిస్తారనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి చర్చగా ఒక 1 month ఈ సెలబ్రేషన్స్, ఈ ర్యాండమ్ థింగ్స్ ఇవన్నీ కూడా సెటిల్ డౌన్ అవుతాయి కదా. 1 month 1.5 month సెటిల్ డౌన్ అయిన తర్వాత సో మెల్లిగా ఈ చర్చ అనేటువంటిది వస్తుంది. ఆ ప్రజా గొంతుకు ఏదైతే ప్రభుత్వ పరిపాలన అనేటువంటిది ఇంజిన్ స్టార్ట్ అవుతుందో, స్టార్ట్ అయినప్పుడు ప్రజల్లో ఉండేటువంటి సహజమైన అసంతృప్తులు కానీ, ప్రజలందరికీ కూడా పథకాలు చేరువవట్లేదనేటువంటి అంశాల మీద కానీ, ప్రజా బాహుళ్యంలో సామాన్యుడి తరపున చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఆ పాత్ర నాకు తెలిసినంత వరకు బాధ్యతాయుతంగా కూటమిలోనే ప్రతిపక్షం ఉండేటువంటి అవకాశం ఉండేటువంటి దిశగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ ముందంజలోకి వస్తుంది అనేటువంటి ఆలోచన అయితే నాకు ఉన్నది. ఎందుకంటే ఖచ్చితంగా జూలై నెల నుంచే పథకాలు అనేటువంటివి చంద్రబాబు నాయుడు గారు ఇస్తాను అని చెప్పారు. కాబట్టి పథకాలు అనేటువంటి ఖచ్చితంగా మన దగ్గర కొంత కార్పస్ ఉంటుంది రాష్ట్ర ఖజానాకి. ఇన్స్టెంట్గా మనకు ఆ ఫ్రిక్షన్ ఏమీ తెలియదు, పథకాలు డిస్పర్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. బట్ ఒక 6 months డౌన్ ద లైన్ చంద్రబాబు నాయుడు గారు కేంద్రం నుంచి నిధులు రాబట్టగలిగితే, ఇప్పుడున్న ఒకే ఒక్క హోప్ ఏంటంటే ఇన్స్టెంట్గా మనకి రాష్ట్రంలోకి ఇప్పుడున్న అనిశ్చితిలో ఇప్పుడు ఇన్స్టెంట్గా రాష్ట్రంలోకి వెంటనే క్యాష్ ఫ్లో, క్యాపిటల్ ఫ్లో అనేటువంటిది కంపెనీల రూపంలో 6 నెలలకి సంవత్సరానికి రాదు. గవర్నమెంట్ స్టెబిలైజ్ అయ్యి, క్యాపిటల్ ఇష్యూస్ స్టెబిలైజ్ అయ్యి, స్టేబుల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఏ విధమైన గొడవలు తావు లేకుండా ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం అనేటువంటిది ఈజీగా ఉంటుంది. కాబట్టి అది 1.5 year 2 years డౌన్ ద లైన్ జరిగిన ఇన్స్టెంట్గా కేంద్రం బలహీనపడ్డది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, కూటమి దగ్గర 24 సీట్లు ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసి 1 lakh crores or 1,65,000 crores, వాట్స్ ఎవర్ ద నెంబర్ ఇట్ ఈస్, అనర్హులను తొలగించి ఒక 20,000 కోట్లు తగ్గించిన 1,40,000 1,30,000 కోట్ల రూపాయల పథకాల డిస్పర్స్మెంట్కి సంబంధించి, రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి కూడా కేంద్ర నిధులు యొక్క విడుదలతో పాటు స్పెషల్ స్టేటస్ మీద కూడా ఫోకస్ చేసేటువంటి అవకాశం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వచ్చింది. ఇట్స్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఛాన్స్. కేంద్రం బలహీనపడ్డ ఈ క్షణంలో, ఏదైతే గతంలో బలహీనపడితే నా దగ్గర 23 మంది ఎంపీలతో నేను చేయగలుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, ఈరోజు అటువంటి అరుదైనటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు విష్ ఎవ్రీ ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ దట్ దే విల్ మేక్ ది అసెంబ్లీ మోర్ పీపుల్స్ వాయిస్ సెంట్రిక్, మోర్ డెమోక్రటిక్, వాల్యూ ఓరియంటెడ్ అని నమ్ముదాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 1.0 మంత్రుల్ని చూసాం, 2.0 మంత్రుల్ని చూసాం. భగవంతుడు బలపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని భగవంతుడే ఓడించాలనేటువంటి ఏదైతే నా వ్యాఖ్యలు ఉన్నాయో ఈరోజు ప్రజాదేవుళ్ళు అనేటువంటి తీర్పు చెప్పేశారు. వాళ్ళు లేదు మాకు ఈ పరిపాలన లేకపోతే మాకు ఈ ప్రభుత్వం వద్దు అనేటువంటి దాన్ని తేడదలంగా చెప్పారు. అలాగే మనం అంతకుముందు డెమోక్రటిక్ ఈక్విలిబ్రియంలో చెప్పుకున్నట్టు లోకేష్ గారు లాంటి వాళ్ళకి వెళ్ళాలా, టీటీఎం ఉదయ్ గారు లాంటి వాళ్ళకి వెళ్ళాలి, వీళ్ళందరూ అసెంబ్లీకి వెళ్ళాలా, పార్లమెంట్కి వెళ్ళాలన్నది ఈరోజు నిజంగా ఇంతమంది వెళ్తున్నప్పుడు అంటే కోట్లాది మంది ఆశలు వీళ్ళ భుజాల మీద ఉంటాయి కదా. లోకేష్ గారు భుజం మీదో ఉదయ్ గారు, గెలిచినటువంటి బాలశౌరి గారు జనసేన తరపున, అలాగే ఇతర ఎంపీలో వీళ్ళందరూ భుజాల మీద కూడా కోట్ల మందికి సంబంధించినటువంటి ఆకాంక్షలు అయితే ఉంటాయి. కాబట్టి రెస్పాన్సిబుల్గా ఖచ్చితంగా వెళ్ళి 5 సంవత్సరాలు వ్యవహరిస్తారని ఆశిద్దాం. రానున్న రోజుల్లో మరింత లోతుగా సందర్భానుసారం మనం దీన్ని చేసుకుంటూ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు హోల్ కాపు కమ్యూనిటీ అండ్ టు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, బికాస్ దిస్ వాజ్ ఎ ట్రెమెండియస్ ఫుట్ మార్క్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. This is not easy to understand, to analyze or to decode.
హ్యాపీ సెలబ్రేషన్స్ టు ఎవ్రీబడి హూ వన్ దేర్ సీట్స్ అండ్ హూ ఆర్ గోయింగ్ టు అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఫర్ ద ఫస్ట్ టైం. జై జనసేన, జై భీమ్, జై భారత్.